పనిచేస్తున్న బుల్ మీడియా ఇంకో మీడియా కావచ్చు, వాళ్ళ మెయిన్ పడి మా బంధాన్ని జరగొట్టుకోదలుచుకోలేదు. ఎన్నో రకాలుగా ప్రొవోక్ చేస్తారు, రచ్చగొడతారు. కాకపోతే ఒక విషయం మనం చెప్తారు, లోకేష్ గారు కూడా వాళ్ళ మైండ్ గేమ్ లో పడిపోయి ఆ రకంగా అనుంటారా? ఏది ఇందులో అంబిగ్యూటీ ఏం లేదు అని బులుగు మీడియా మీరు అన్నారు కదా, బులుగు మీడియా దాని మైండ్ గేమ్ లో పడి అలా ఏం లేదు సార్. పార్టీ నిర్ణయిస్తారు. ఆయన అయితే క్లారిటీతో చెప్పారు కదా మీరు అనేది. ఇప్పుడు ఆయన వాళ్ళ మైండ్ గేమ్ లో పడినప్పుడు క్లారిటీతో చెప్పినట్టే, అంతే కదా? అలా ఏం లేదు, అలా ఏం లేదు. క్లారిటీ కూడా లేకుండా చెప్పేశారా సార్? క్లారిటీ కూడా లేకుండా చెప్పేశారా? అలా ఏం లేదు సార్. ఆయన అభిప్రాయం చెప్పచ్చు, తప్పు కాదు. మీరు కూడా మీ అభిప్రాయం చెప్పచ్చు, మా సిస్టర్ కూడా చెప్పచ్చు, తన అభిప్రాయం చెప్పచ్చు. ఇప్పుడు జనసేన మిత్రుల్ని మీ ఎవరు ముఖ్యమంత్రి, మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు, తప్పేం కాదు కదా. వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలనుకోవడం తప్పు కాదు. అలాగే మా నాయకుడు ముఖ్యమంత్రి కాదు, తప్పు కాదు కదా. అది వాళ్ళ అంబిషన్, కోరిక, అంతేగాని అదొక్కడి చెప్తే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. పవర్ షేరింగ్ అనేది ఉండదని ఆయన క్లారిటీ ఇచ్చేసాడు. మీరు అది మర్చిపోయినట్టున్నారు. మనకి నచ్చినవి మాత్రమే విని నచ్చినవి పక్కన పడేయటం అనేది మీ బహుశా మీ వ్యూహంలో, మీరు ఇందాక అన్నారు కదా వ్యూహం అని, ఆ వ్యూహంలో భాగంగా నిబంధనల ప్రకారం మా అధికార ప్రజలు మాట్లాడాలి. మా పరిమితి దాటి మాట్లాడే హక్కు మాకు లేదు. అదే మీకు కూడా తెలిసిన విషయం. రెండు మీరు మాట్లాడే సబ్జెక్ట్ శర్మిలాది, మమ్మల్ని అనవసరం దీనికి లాగారు. అంటే నేను అదేం కాదు, కొంచెం రిలాక్స్ అయి ఉంటారేమో. ఇప్పుడు ముఖ్యమంత్రి పవర్ షేరింగ్ ఇలాంటి సబ్జెక్టులు ఏం లేవు కదా అని జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారిని అడిగా. ఆవిడ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళ పార్టీ కూడా ఒక 2, 3, 4, 5, 6 రోజుల్లో రెస్పాండ్ అవుతారు వాళ్ళు కూడా. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఈ లోపల మనకి బాలాగారు పొలిటికల్ అనలిస్ట్ జాయిన్ అయ్యారు. డాక్టర్ బాలాగారు నమస్తే. సో నేను ఆ టాపిక్లోకి తర్వాత వెళ్దామండి. అసలు టాపిక్ ఏంటంటే షర్మిల గారు లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు. సరే, మంచిదే, పండగ సందర్భంగా పంపించడం, షేర్ చేయడం ఇవన్నీ ఆహ్వానించదగిన అంశాలే. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదంటే వేణుగోపాల్ గారు అన్నారు ఫోన్లో చెప్పుంటారుగా, ట్విట్టర్లో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలా చూస్తున్నా అసలు ఈ డెవలప్మెంట్కి మీరు చూస్తున్న పొలిటికల్ ప్రొజెక్షన్ ఏంటి? ఏం లేదండి, అంటే డిబేట్లకు ఎంటర్ అయ్యే ముందు ప్యానెల్లో ఉన్న జనసేన లీడర్కిను, అదే స్పోక్స్ పర్సన్ గారు శివపార్వతి గారికి, అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారికి, వేణుగోపాల్ గారికి, మీ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఎనీహో క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ. అండ్ వాసుదేవన్ గారు మీకు, అలానే మీ మీడియా యాజమాన్యానికి, ప్రజలకి అందరికీ కూడా. ఏం లేదండి, ఇప్పుడు క్రిస్మస్లో గిఫ్ట్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఎక్సెస్ గిఫ్ట్స్ కొన్ని ఉంటాయి. అవి ఏం చేయాలో పడేసేదానికంటే బెటర్ ఎవరికో ఒకరికి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి మేబీ అలా పంపించుండొచ్చు కదా అని ఎందుకు అనుకోవట్లేదు అందరూ? అంటే దిస్ ఈజ్ మై పర్సెప్షన్. నాట్ సెయింగ్ ఆయనకి పంపించాలని ఏం లేదు. మేబీ ఆయన ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి, తెలంగాణలో ఎలాగో గవర్నమెంట్ వచ్చేసింది కాబట్టి అక్కడ యాక్టివ్గా పొలిటీషియన్స్ ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి అని మేబీ ఆవిడ ఆమెకు పంపించుండొచ్చు. ఎందుకంటే ఎంతమంది పంపించారు లెక్క మీద ఎవరుంటే చెప్పండి. ఏం సార్ గిఫ్ట్లు ఎక్సెస్ ఆఫ్ గిఫ్ట్ లోకేష్ గారు పంపించారన్నారు కదా, ఆవిడ ఎన్ని తీసుకునింది, ఎవరెవరు పంపించింది ఆ లిస్ట్ తీసుకొని అందులో ఎక్సెస్ గా మిగిలింది లోకేష్ గారు పంపించారు. మీద డేటా ఉంటే చెప్పండి సార్. ఫోన్లో చెప్పారు సార్ నాకు ఫోన్లో చెప్పారు. ఇందాక మీరే కదా సార్ అన్నారు కేపీపీ గారు నాకు ఫోన్లో చెప్పారని చెప్పేసి. నాకు కూడా ఫోన్ అదే సమాచారం ఫోన్లో, మీకు సమాచారం ఫోన్లో వచ్చింది కాబట్టి నాకు కూడా ఫోన్లో వచ్చింది సార్ సమాచారము. అది చెప్పలేను కదా నేను కూడా, గాల్లో ఉంటుంది అది. సో కాబట్టి సార్ ఒక్క నిమిషం నా టర్న్ అయిపోయింది. ఇప్పుడు మీ టర్న్ వరకు మీరేం మాట్లాడుతున్నా అందరూ వింటున్నారు. నేను కూడా నా టర్న్ వచ్చినప్పుడు నేను మాట్లాడేటప్పుడు వినండి. అసలు ఇది కించపరచడం ఏంటి? హోల్డన్ సార్ చౌదరి గారు, మీరు ప్రతి విషయానికి మీకు సైకలాజికల్ గా మీరు కించపరిచారు అంటే ప్రతి ఒక్కటి మీరు అనుకోవడమేనా? నేను కూడా అనుకుంటాను. మీరు వేలు ఇలా చూపించడం కూడా కించపరచడము, మీరు చెయ్యి ఇలా చూపించడం కూడా కించపరచడం అంటే వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఇది ప్రజాస్వామ్యమా?